వెల్కమ్ టు భవితా సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్లో ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్. రష్యా నుండి చమురు కొనుగోలు చేస్తే టారిఫ్లు విధిస్తా ట్రంప్. రష్యా నుండి ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విధంగా పేర్కొన్నాడు. ఏమంటే ఇప్పుడు భారత్కి చెందిన ప్రధాని నరేంద్ర మోడీ ప్రధానిగా మంచివాడే, కాకపోతే ఎప్పుడైతే మీరు రష్యా నుండి చమురు కొనుగోలు చేస్తారో ఖచ్చితంగా మీపై టారిఫ్లు విధిస్తా అని చెప్పి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. రీసెంట్గా మనకి భారతదేశానికి రాయబారి అమెరికా అధ్యక్షుడిని టారిఫ్లు తగ్గించాలి అన్నట్టుగా రీసెంట్గా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ విషయాన్ని అమెరికా సెనేటర్ చెప్పడం జరిగింది. రీసెంట్గా కూడా అమెరికా నుంచి రాయబారి వచ్చి మాకుపై టారిఫ్లు తగ్గించాలి అని చెప్పి విన్నవించుకున్నారు. కానీ మీరు ఇంకా రష్యా నుండి చమురుని దిగుమతి చేస్తే మేము ఖచ్చితంగా దానిపై టారిఫ్లు విధిస్తాం అని చెప్పి వీరు ఈ విధంగా రష్యా నుండి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వివరించడం జరిగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విధంగా పేర్కొనడం జరిగింది. టారిఫ్స్ విల్ బి ఇంపోజ్డ్ ఆన్ ఇంపోర్ట్స్ ఆఫ్ ఇఫ్ ఆయిల్ పర్చేస్ ఫ్రమ్ రష్యా. Tariffs will be imposed in imports will be imposed. So why? Because America President Donald Trump saying that PM Narendra Modi is a good person, but if he is still continuing purchase in oils in Russia, we are imposed tariffs in imports. So recently Indian ambassador requested to Donald Trump to reduce tariffs. So in this case, this information is given by American senator. So in this case, you are still buying oil from Russia. We are definitely imposed more tariffs in India. This given information by America President Donald Trump. కేరళ స్థాయిలో పర్యాటక అభివృద్ధి, టూరిజం డెవలప్మెంట్ ఎట్ ద కేరళ లెవెల్ అప్. సో దిస్ ఇన్ఫర్మేషన్ రీసెంట్గా జూపల్లి కృష్ణారావు కేరళ స్థాయిలో మన ఇండియా పర్యాటక అభివృద్ధిని చేయనున్నారు. మరి దీనికి సంబంధించి జూపల్లి కృష్ణారావు ఏ విధంగా మాట్లాడారు? ఏ విధంగా అంటే జూపల్లి కృష్ణారావు రీసెంట్గా అంటే గత ఆర్థిక సంవత్సరంలోనే మన పర్యాటక అభివృద్ధి అనేది అభివృద్ధి కానుంది. కానీ విధానాలు సరిగా లేకపోవడం వల్ల ఆర్థిక సంవత్సరం లేదంటే పోయిన ఆర్థిక సంవత్సరంలో పర్యాటక అభివృద్ధి జరగలేదని, మరి ఈ పర్యాటక అభివృద్ధిలో మనకి అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి కేరళ స్థాయిలో మన పర్యాటక అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి జూపల్లి కృష్ణారావు పేర్కొనడం జరిగింది. మరి జూపల్లి కృష్ణారావు పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంలో భాగంగా మనకి విదేశీ పెట్టుబడులను ఆకర్షించాలి అనే విధంగా రాయితీలను కూడా ఇస్తున్నాం అని చెప్పి ఈ పర్యాటక అభివృద్ధిని డెవలప్ చేస్తున్నాం అని చెప్పి పేర్కొనడం జరిగింది. సో టూరిజం డెవలప్మెంట్ ఎట్ ద కేరళ level. This information is given by Jupalli Krishnarao. So in a previous financial year, the policies are not in a process. So in this case, tourism sector is not developing. Tourism sector is not developed. So in this case, we are attracting foreigner investments in giving discounts. So in this case, in future, India tourism sector developed in Kerala level. So India tourism sector will be increased or will be developed in Kerala level. This information is given by Jupalli Krishnarao. Okay.
ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోండి దుద్దిరాల శ్రీధర్ బాబు. రీసెంట్గా తెలంగాణకి చెందిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్కి చెందిన ఎమ్మెల్యేలు కృష్ణా జలాలకి సంబంధించిన వాటి గురించి వారు చర్యలు తీసుకోవాలి, లేదంటే కృష్ణా జలాలపై యొక్క సమావేశానికి రాలేరు. మరి దేనికోసం రాలేదు? వారు రాకుండా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ని తీసుకురావడం జరిగింది రీసెంట్గా. అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకి సభ అంటే ఎంత నిర్లక్ష్యమో చూడండి అని చెప్పి మనకి దుద్దిరాల శ్రీధర్ బాబు అక్కడ స్పీకర్ ప్రసాద్ కుమార్ని అడిగారు. అలాగే స్పీకర్ ప్రసాద్ కుమార్కి అప్పీల్ చేయడం జరిగింది. మనకి కృష్ణా జలాలపై వాళ్ళకి ఎలాంటి ఆతృత లేదు, ఎలాంటి అది కూడా లేకుండా వాళ్ళు సభకి ఎలా అటెండ్ కాకుండా ఉంటారు అని చెప్పి ఈ సందర్భంగా ఎవరికి స్పీకర్ ప్రసాద్ కుమార్కి అప్పీల్ చేయడం జరిగింది. ఎవరు? మంత్రి దుద్దిరాల శ్రీధర్ బాబు. టేక్ యాక్షన్ అగైనెస్ట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేస్ దుద్దిరాల శ్రీధర్ బాబు. వై? బికాస్ they are not attended in Krishna River meeting in Parliament. So in this case, Dudirala Sridhar Babu given petition to Speaker Prasad Kumar. So Speaker Prasad Kumar, and this is about take Dudirala Sridhar Babu appeal on BRS MLAs. నెక్స్ట్, పట్టణాల్లోనూ ఇందిరమ్మ చీరల పంపిణీ. మనకి ఇందిరమ్మ చీరలకి సంబంధించి గ్రామాల్లో ప్రతి ఇంటికి మనకి చీరల పంపిణీ జరిగింది. ఓన్లీ మహిళా సంఘ గ్రూప్లో ఉన్న ప్రతి మహిళకి, మనకి గ్రామాల్లో ఉన్న ప్రతి మహిళకి దాదాపుగా 67 లక్షల చీరల పంపిణీని చేయడం జరిగింది. మరి ఇందులో భాగంగా రీసెంట్గా పట్టణాల్లో కూడా చీరల పంపిణీ చేస్తున్నాము. మార్చి 1 నుంచి పట్టణాల్లో ఉన్న మహిళా సంఘాలకి మేము చీరల పంపిణీ చేస్తున్నాము. దీనికోసం మరో 40 లక్షల చీరలను కొని పెట్టుకున్నాము అని చెప్పి మంత్రి సీతక్క వివరించడం జరిగింది. అంటే పట్టణాల్లో ఉన్న వాళ్ళకి చీరలను అందించారు, కానీ గ్రామాల్లో ఉన్న వాళ్ళకి చీరలను అందించారు. మరి పట్టణాల్లో ఉన్న సంగతి ఏంటి అని మంత్రి సీతక్కను ప్రశ్నిస్తే ఆవిడ ఈ విధంగా సమాధానం చెప్పడం జరిగింది. సో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇందిరమ్మ శారీస్ ఈవెన్ ఇన్ అర్బన్ ఏరియాస్. సో మంత్రి సీతక్క ఆర్ మినిస్టర్ సీతక్క says that the distribution of Indiramma sarees in rural areas is already completed. So we are starting to distribute Indiramma sarees in urban areas from March 1st onwards. And this is about the distribution of Indiramma sarees. నెక్స్ట్, రెట్టింపైన యూరియా దిగుమతి. మనకి యూరియా ఉత్పత్తి అనేది తగ్గిపోయింది. గత ఆర్థిక సంవత్సరంతో చూస్తే ఈ ఆర్థిక సంవత్సరానికి కాను యూరియాకి సంబంధించిన ఉత్పత్తి అనేది తగ్గిపోయింది. ఉత్పత్తి తగ్గితే మనం ఏం చేయాలి? పక్క దేశం నుంచో రాష్ట్రం నుంచో దిగుమతి చేసుకోవాలి. అంటే పక్క దేశం నుంచి దిగుమతి చేసుకోవాలి. కాబట్టి మనకి ఉత్పత్తి తగ్గడం ద్వారా మనకి ఈ సంవత్సరాల్లో 25-26 ఆర్థిక సంవత్సరాల్లో యూరియాని ఎక్కువగా దిగుమతి చేయడం జరిగింది. దాదాపుగా 7.17 మిలియన్ టన్నుల వరకు యూరియాని దిగుమతి చేయడం జరిగింది. 24-25 సంవత్సరానికి దాదాపుగా 3.26 మిలియన్ టన్నుల యూరియాని దిగుమతి చేశారు. 25-26లో 7.17 అండ్ 24-25లో 3.26. అంటే ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఎంతవరకు? దాదాపుగా రెట్టింపు యూరియాని దిగుమతి చేయడం జరిగింది. ఎంతవరకు? రెట్టింపు యూరియాని దిగుమతి చేయడం జరిగింది
అంటే దాదాపుగా 120.8% వరకు మనకి యూరియా దిగుమతులు ఇంక్రీజ్ కావడం జరిగింది. మనకి 24-25లో సాధారణంగా ఉన్నాయి ఉత్పత్తులు, కాబట్టి దిగుమతి ఎక్కువ చేసుకోలేదు. 3.26 వరకే దిగుమతులు చేసుకున్నాం. కానీ ఈ సంవత్సరంలో దిగుమతులు అనేవి ఎంతవరకు ఉన్నాయి? 7.17 వరకు, అంటే రెట్టింపు అయినాయి. కాబట్టి దిగుమతులు కూడా ఏమవుతాయి? రెట్టింపు కావడం జరిగింది. అంటే ఉత్పత్తి తగ్గింది కాబట్టి ఏది ఎక్కువ రెట్టింపు అయింది? దిగుమతులు రెట్టింపు కావడం జరిగింది. సో ఓవర్ డబుల్ ద యూరియా import in a 25-26 financial year. In a 25-26 financial year, the imports in India will be increases double compared to previous year. In a previous year, imports in urea is 3.26 million tons. Compared to this year, this will increases double. So in this case, it is mostly 120.8% of a urea imports are double compared to previous year to this year. నెక్స్ట్, జిహెచ్ఎంసీ అప్పులన్నీ టీఆర్ఎస్ హయాంలో చేసినవే. దుద్దిరాల శ్రీధర్ బాబు ఈ సందర్భంలో చెప్తూ జిహెచ్ఎంసీకి సంబంధించిన అప్పులన్నీ గత సంవత్సరం చేసినవే. అంటే మనకి బీఆర్ఎస్ హయాంలో చేసినవే. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కొత్తగా మేము అప్పులు ఏమి చేయలేదు, అది బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడే చేసినవి. మనకి 2025 డిసెంబర్ 31 వరకు జిహెచ్ఎంసీ 4,715 కోట్ల అప్పు ఉన్నట్లు తెలిసింది. 4,715 కోట్ల వరకు జిహెచ్ఎంసీ అప్పులు ఉన్నట్లు తెలిసింది. మరి జిహెచ్ఎంసీ 2026కి సంబంధించి, లేదంటే ప్రీవియస్ ఇయర్లో 2025 డిసెంబర్ 31 వరకు గత 12 నెలలుగా ఎలాంటి అప్పు తీసుకోలేదని, ఈ అప్పు కూడా బీఆర్ఎస్ హయాంలో చేసినదే అని, జిహెచ్ఎంసీలో ఉన్న అప్పులన్నీ ఎవరి హయాంలోవి? బీఆర్ఎస్ హయాంలోవే, కాంగ్రెస్ పార్టీకి ఏ సంబంధం లేదు అంటూ మనకు దుద్దిరాల శ్రీధర్ బాబు మనకి వినిపించడం జరిగింది. సో ఆల్ జిహెచ్ఎంసీ డెప్ట్స్ వేర్ ఇన్కర్డ్ డ్యూరింగ్ ద టీఆర్ఎస్ రైజిమ్. దుద్దిరాల శ్రీధర్ బాబు. సో he is saying that all GHMC debates were incurred during in TRS regime, not and Congress party doesn't related it. The GHMC debts were 4,717 crores up to 2025 December 31st onwards. So last 12 months there are no debit occurred in Congress party. It is said by Dudirala Sridhar Babu. నెక్స్ట్, 10 సమీకృత సబ్ రిజిస్టర్ భవనాలకు శంకుస్థాపన. మరి దీనికి సంబంధించి సమాచారాన్ని పొంగులేటి శ్రీనివాసరావు, మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు మాట్లాడుతూ మనకి సబ్ రిజిస్టర్ కార్యాలయాలు మొత్తంగా 104 లేదంటే 144 సబ్ రిజిస్టర్ కార్యాలయాలు ఉన్నాయి. మొత్తంగా 104 సబ్ రిజిస్టర్ కార్యాలయాలు ఉన్నాయి. దాంట్లో 94 సబ్ రిజిస్టర్లు అద్దె కార్యాలయాల్లో ఉంటున్నాయి. 50 కార్యాలయాలు మాత్రమే ప్రభుత్వ భవనాల్లో ఉంటున్నాయి అని చెప్పి ఒక సర్వే ప్రకారం తెలుసుకున్నారు. లేదంటే ఒక స్టాటిస్టిక్స్ ప్రకారం ఉన్న 144 కార్యాలయాల్లో 94 అద్దె కార్యాలయాలు, 50 ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. మరి ఇందులో భాగంగా 94 సబ్ రిజిస్టర్ కార్యాలయాలను రీసెంట్గా ఏర్పాటు చేస్తున్నట్లుగా ఈయన పేర్కొన్నారు. 94 అద్దె కార్యాలయాల్లో ఉంటున్నాయి కాబట్టి వాటికి సబ్ రిజిస్టర్ కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నాము అని చెప్పి ప్రకటించడం జరిగింది. మరి ఇందులో 10 సమీకృత భవనాలను వచ్చే నెలలో పూర్తి చేస్తాము. మరి మిగతా 84 సబ్ రిజిస్టర్లని మరో 2 దశలలో పూర్తి చేస్తాము అని చెప్పి వివరించారు. అంటే మొత్తంగా
3 దశల్లో 94 సమీకృత రిజిస్టర్ భవనాలను పూర్తి చేస్తాము అని చెప్పి మనకి మంత్రి పొంగిలేటి వివరించడం జరిగింది. దీంట్లో 10 వచ్చే నెలలోగా, మిగతా రెండు దశల్లో 84 సబ్ రిజిస్టర్స్ని ఏర్పాటు చేయనున్నట్లుగా వివరించడం జరిగింది. ఫౌండేషన్ ఫర్ 10 ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ buildings. So in this case, around 144 sub-register buildings are there. According to the statistics, around 144 sub-register office buildings are there. Out of 144, 94 are in rented offices and 50 are in government offices. So in this case, Mantri Ponguleti, he is saying that he is used to construct 10 sub-register offices in next month. In another 84 sub-register will be constructed in another 6 months. So totally in 3 sections it will be completed out of 94 sub-register offices. 94 sub-register offices is said by Ponguleti Srinivas. మరి ఇది ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి. మీకు ఇలాంటి టాపిక్స్ ఇంకా కావాలి అనుకుంటే ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.